జగన్ గారు చెప్పిన ఒకే ఒక మాట, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న కారణం ఒకటి ఉంది. మాకు మంచి జరిగింది కాబట్టి మేము ఇంతమంది జనం ఇక్కడికి వచ్చాం, లేదు మేము రాంగా ఎవరిని కాడా నాకు ఓటు వేయండి నేను మళ్ళీ గెలుస్తాను అన్న మాట ఏ సీఎం అయినా అంటున్నారు. మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి లేకపోతే వదిలేను అన్నారు. ఏ ఏదో నాకు ఏదో బచ్చే కూడా అందరూ చెప్తారు మాకు పరిపాలన బాగాలేదు పరిపాలన అన్న ఓటు అయినా సరే ఆడింటికి వెళ్తే కానీ ఆడికాడ రద్దు పొందినాడు. అందరూ ఎన్నో మాటలు చెప్తా ఉంటారు, అవన్నీ బోటగా మాటలే. జగన్ గారి పరిపాలనలో మీకు నచ్చింది ఏంటి అసలు? నవరత్నాలే నచ్చుతుంది. నవరత్నాలు అనే పథకాలే నెంబర్ 1 పథకాలు చెప్పి ఎంతో మంది ఎగ్గొట్టాలు చూసాం. అసలు వాస్తవం చెప్పాలంటే కరోనా టైంలో ఆ ఒక్క పదం పట్టుకుని ఇప్పుడు వరకు ఏ పని కూడా చేయకుండా నాటకాలేసే వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఆ కరోనా ఎఫెక్ట్ ని కూడా తీసి పక్కన పెట్టి ఈ రోజు కూడా మనం లబ్ధి పొందుతున్నాం అంటే కేవలం నెంబర్ 1 గా చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారే అలా చేయగల సత్తా ఉన్న మనిషి. అందుకే మనం ఈ రాష్ట్రంలో ఏ కొలత లేకుండా ఎంత హ్యాపీగా ఇలా ఉన్నామంటే కేవలం జగన్ గారి వల్లనే.